లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది. లైనింగ్‌ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసేసాను. హ్యాండ్స్‌కి స్కాలప్ ఇమ్మన్నారు. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయొచ్చు. ఇదిగోండి సగానికి ఫోల్డ్ చేశాను కదా! మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇలాగా 4 ఫోల్డింగ్‌లు అయినాయి కదా! ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. మన మెథడ్‌లో మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ఎల్ స్కేల్ సహాయంతోటి ఖర్చుల కోసం హాఫ్ ఇంచు హైట్ పెంచడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా నీట్‌గా ఇలా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా. ఇప్పుడు మనం తీసుకునే హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి కింద ఎందుకు ఖర్చులు వదిలేయమన్నానంటే హ్యాండ్స్ లైనింగ్ జాయించడానికి ఖర్చు కావాలి కదా! పైన ఎందుకు ఖర్చులు యాడ్ చేయమన్నానంటే షోల్డర్ జాయించడానికి హ్యాండ్ కావాలి కదా మనకి ఖర్చు అందుకననమాట. ఇవన్నీ పెడితేనే మనం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా వస్తది. ఇప్పుడు చంక డౌన్ చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేస్తే నాకు వచ్చేసి 8 మీద 6 గీతల దాకా వచ్చింది. అంటే కొంచెం సాగదీసి పట్టుకున్నాయి. ఏదైనా సరే 8దో నెంబర్ అంటారండి. 8దో నెంబర్ తోటి ఆర్మ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. మన వైపు అవతల వైపు సేమ్ ఉండేటట్టు చూసుకోండి. లేదంటే మళ్ళీ చంక డౌన్ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి స్కేల్ సరిగ్గా పెట్టకపోయినా కూడా స్ట్రేట్గా రాదనమాట. ఇప్పుడు ఆర్మ్లు స్ట్రేట్గా చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8 మీద 6 గీతలు కదా! 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 6 గీతలు అనమాట. ఎందుకు అంటారా? హ్యాండ్ కర్వ్ తిప్పి కట్ చేస్తాం కదా! ఆ కర్వ్లో ఉన్నది ఒక మనకి 1 ఇంచ్ అనేది కవర్ అవుతుంది. స్ట్రేట్‌గా చూసుకోండి ఆర్మ్ లూజు. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఈ కార్నర్ దగ్గర 8దో నెంబర్ కాబట్టి పావుతక్కువ 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! అలాగా నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇదంతా కూడా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా కింద మార్కింగ్ అయితే వేసుకోండి. హ్యాండ్ లూజ్ మనకి ఎంత వచ్చింది అంత. మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలాగ లైన్ వేసేసుకోండి. ఇక్కడ మనకు కొంచెం అతుకు పడుతుంది. ఆర్మ్ లూజ్ దగ్గర కాకుండా అది ఆర్మ్ లూజ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కాకుండా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి. సైడ్కి అతుకులు పడుతుందని చెప్పాను కదా! ఇక్కడ కట్ చేసిన పీస్ని సైడ్కి వేసుకోవాలన్నమాట. ఇలా ఎగస్ట్రా ఉన్న మొత్తం కట్ చేసేయండి. మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మనం లోతు అయితే తీస్తున్నాము. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. సరిపోతుంది. అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది అనమాట ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుందండి. అది మనకి బాడీ చెస్ట్ అనమాట. కానీ అందరికీ అలా ఉంటుందంటే గ్యారంటీ లేదు. కొంతమందికి బాడీ ఎక్కువ ఉంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉంటే సెట్ అవ్వదనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోవాలి. ఉక్స్ పెట్టేసుకోవాలి మనం. బ్లౌజ్కి బ్లౌజ్కి ఉక్స్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి వైపుకి చంక దగ్గర నుంచి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా! ఇప్పుడు కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచు హైట్ పెంచమన్నారు. ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేశాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా. ఇప్పుడు ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుందండి. వీళ్ళకి బాడీ చెస్ట్ ఆర్మ్ లూజ్ అంతా కరెక్ట్గా ఉందన్నమాట. 9.6 8.6కి 1 ఇంచ్ కప్పితే 9.6 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు బ్లౌజ్ హైటు కింద ఒక హాఫ్ ఇంచ్ హైట్ కోసం 1 ఇంచ్ కలిపాము. ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ కదా అదంతా వదిలేసుకుని బ్లౌజ్ హైట్ పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వీపు పార్ట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. వీళ్ళు నెక్ కూడా దింపమన్నారు. హైట్ పెంచినప్పుడు నెక్ దింపాలి కాబట్టి పావించు ఖర్చు వదిలేసుకుని మీరు వీపు పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్ కూడా కిందకి దిగుతుంది అనమాట. లేదు మాకు నెక్ దింపొద్దు అనుకుంటే కింద అన్ని ఖర్చులు హైట్ పెంచిందంతా వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో బ్లౌజ్ హైట్ వచ్చేసి దాదాపుగా 15 మీద 7 గీతల దాకా వచ్చింది ఖర్చులతో కలిపి. సో అంతే మార్కింగ్ 4 వైపులా కరెక్ట్గా ఉందా లేదా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి కదా మనం. ఆ బాక్స్ లాగా రెడీ చేసుకోవడానికి కరెక్ట్గా ఉందా లేదా అని కింద నుంచి చెక్ చేస్తున్నానండి. లేదంటే మళ్ళీ చంకడం దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే సైడ్కి 2 ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ 2.5 ఖర్చుల కోసం ఒక పావించి తీసుకోవాలి. కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసేసుకున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలా లైన్ వేసేసేయండి. నెక్ పక్కన ఒక పావించి మార్కింగ్ వేసాం కదా, ఇక నెక్ రౌండ్ కూడా తీసేసుకోండి. నెక్ దగ్గర 2.5 ఖర్చుల కోసం పావించి మార్కింగ్ వేసాం కదా,
ఆ పావించు మార్కింగ్ దగ్గర నుంచి మనం తీసుకున్న చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను. ఇదిగోండి చూడండి, ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి మార్కింగ్ ఖర్చుల కోసం, ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కదా. నాకు 5.5 వచ్చిందండి. ఇక్కడ కూడా కింద 5.5 పెట్టేసేయండి. డౌన్ వచ్చేసి ప్రస్తుతానికైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. చూద్దాం, 6 ఇంచులు అనేది మనకి చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఖర్చులతో కలిపి పైన ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కర్వ్ లైన్ తిప్పేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోండి. నాకు వచ్చేసి 8 మీద 6 గీతలు రావాలి, రాలేదు. మనకు చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. చెస్ట్ కూడా కరెక్ట్గానే ఉంది. అంటే ఇప్పుడు డౌన్ అనేది కొంచెం పైకి పెట్టుకుంటాను. అంటే ఒక 5.5 ఇంచుల దాకా వచ్చింది. ఇప్పుడు కర్వ్ లైన్ అంతా మళ్ళీ కర్వ్ తిప్పేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా లైన్ అనేది మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా. సో నాకు ఇప్పుడు మ్యాచ్ అయిందండి. 8 మీద 6 గీతలకి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెస్ట్ కూడా సరిగ్గానే ఉంది. ఇప్పుడు నాకు నడుము లూజు డాట్తో కలిపి 9.5 ఇంచులు వచ్చింది. ఇదిగోనే కరెక్ట్గానే ఉంది. డాట్తో కలిపి 9.5 వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. అంతే, ఇలా మార్కింగ్ వేసేసుకోండి. అంటే బ్లౌజ్ హైట్ని బట్టి డాట్ హైట్ అనేది ఉంటుందండి. ఇది 15 ఇంచులు దాటిపోయింది కాబట్టి 4 ఇంచులు తీసుకున్నాను. అదే మీరు 13, 12 అయితే 3.5, 3 ఇంచులు అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా. ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి. నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు సరిపోదు, ఎందుకంటే బ్లౌజ్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. దాన్ని బట్టి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను. బాగానే కరెక్ట్గానే ఉంది. కట్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న వేస్ట్ అండి. కట్ చేయకముందే వేసుకోవాలన్నమాట క్రాస్ మార్కింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేశాను. కోరాస్ అనేది మన వైపుకు ఉండాలి. అయితే ఇక్కడ ఇలాగ క్రాస్గా వేసుకోండి. అయితే ఇక్కడ నా క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, అందుకని మళ్ళీ ఇటువైపు పెట్టేసుకుని ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ పెట్టినా కూడా కోరాస్ మన వైపుకే ఉండాలి. ఎప్పుడు కోరాసు ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మన వైపుకే ఉండాలన్నమాట. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. యాస్టీస్గా మార్కింగ్ వేసేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని సైడ్కి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసి, అది మనకి ఒక 1.5 ఇంచ్, 1 ఇంచ్ చాలు. అదే ప్రిన్సెస్ కట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. 1 ఇంచ్ అయినా పర్లేదు, 1/2 ఇంచ్ అయినా పర్లేదు. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు హైట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసేయండి చక్కగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ చాలా ఇంపార్టెంట్. అది ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారమే తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి. ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి, అంటే మన షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఫ్రంట్ పార్ట్కి, ఖర్చులతో కలిపి తీసుకోవాలి. లేదంటే మీకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ అయిపోతుంది. కొలిచేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చూపిస్తాను మీకు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని లైన్ పక్క నుంచి కొలవండి. లైన్ పైనుంచి కాదు, పక్క నుంచి కొలుచుకుని నెక్ రౌండ్ అనేది మన వైపు ఉన్న లైన్కి టచ్ అయ్యే వరకు చూసుకుని దానికన్నా 2 గీతల పైకే మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకో తెలుసా, మనం ఇలా కరువు తిప్పుతాం కదా, నెక్ కరువు, ఆ 2 ఇంచులు అనేది కవర్ అవుతుంది అనమాట కుట్టిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి హైటు, నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2.5 మార్కింగ్ వేసుకోండి. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. మన వైపు లైన్ ఉంది కదా, అక్కడి నుంచి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఆ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే డాట్ అనేది వచ్చేస్తుంది. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి, ఇది కూడా కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయరు కదా, అందుకని ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్. ఇక్కడ ఎంత పొడుగు వచ్చిందో చూసుకుని మనకి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని పొడుగు ఎంత వచ్చిందో ఉక్సు పట్టి పొడుగు దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుంటే డాట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇలాగా కటింగ్ చేసేసుకోండి. నాకు కొంచెం అతుకులు పడుతుందండి. 1 మీటర్ తీసుకున్నా కూడా నాకు అతుకులు పడుతుంది.
ఇంకా చూడండి ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే కరెక్ట్గా రౌండ్గా కట్ చేసేయండి. టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. నెక్ రౌండ్ మళ్ళీ చూపిస్తాను మీకు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని లైన్ పక్క నుంచి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. మనకి సైడ్ వైపు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చంక దగ్గర కరెక్ట్గా ఉండాలండి. పెట్టేసుకుని ఒక పావించి టేప్ని పైకి వదిలేయండి. ఇక్కడికి వస్తుంది అనమాట లైను. నాకు ఇక్కడ అతుకులు పడుతుంది కదా అని చెప్పేసి ఇది కట్ చేసాను, అతుకు వేయచ్చని. కానీ కట్ చేయకుండా ఉండాల్సిందేమో అనిపించిన తర్వాత ఇప్పుడు ఒక పావించి టేప్ని పైకి వదిలేయండి. ఎందుకంటే మనం కుడుతున్న బ్లౌజ్కి చెక్ చేస్తున్నాం కాబట్టి. అదే కుట్టేసిన బ్లౌజ్కి కొలవాలంటే హాఫ్ ఇంచ్ వదిలేయాలి పైకి. కింద ఖర్చులు ఉంటాయి కాబట్టి పైన ఒక పావించి వదిలేస్తే సరిపోతుంది. 2.5 కన్నా ఒక గీత ఎక్కువే వచ్చింది. మనకి మిగిలిన క్లాతులు ఇవన్నమాట. మన మెతలు కట్ చేస్తే ఇలా షేపులు ఉన్న క్లాతులు మిగులుతాయి. చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్ అనేది. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి 1.5 ఇంచుతోటి. నడుము దగ్గర పట్టి అతకాలన్నమాట. ఇక్కడ 1.5 ఇంచుతోటి కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఇక పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి. మీడియం సైజు కాబట్టి. పెద్ద సైజు అయితే 11, చిన్న సైజు అయితే 10, మరీ చిన్న సైజు అయితే 9.5. అది బండ గుర్తులు అనమాట. ఈ సైడ్కి ఎంత వచ్చిందని చెప్పి 2.6. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అంటే ఉక్సుపట్టి కాజాపట్టి వైపు వచ్చేసి నేను ఆది బ్లౌజ్లో కొలిస్తే అనమాట. ఒక హాఫ్ ఇంచ్ టేప్ని పైకి వదిలేస్తే నాకు 3.5 వచ్చింది. షేప్ దగ్గర 2.5 అంతే. ఈ పొడుగు వచ్చేసి 10.5 అని చెప్పాను కదా, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలాగా. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలండి. ఒక లేయర్ కాదు, ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా మన దగ్గర క్లాత్ ఉంది కదా, దాంతో ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ తక్కువ ఏం రాదు. మనం తీసుకున్న క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా షేప్ దగ్గర కూడా కట్ చేసేయండి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చిన వీడియో ఏమైనా ఉంటే కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతే అయిపోయిందండి బ్లౌజ్ అనేది. నేను హ్యాండ్కి స్కాలప్ అన్నాను కదా, కట్ వర్క్ అన్నాను కదా, నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.